మొదటిసారిగా అందరికీ రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకుంటున్నారు శ్రావణ మాసం? నాకైతే నెక్స్ట్ వారం కదండి ఆ వరలక్ష్మి వ్రతము. నాకు అప్పుడైతే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే పని ఉంది, విజయనగరం సైడ్ అనమాట. అందుకని ఈ రెండో వారమే నేను అష్టమి తిథిలో శ్రావణ శుక్రవారం అయితే చేసుకుందాం అనేసి అమ్మవారి వ్రతం వరలక్ష్మి వ్రతం చేద్దామని అనుకున్నాను. అలాగే వెళ్ళి పువ్వులు అన్నీ ఇప్పుడు పూజ సామాగ్రి అయితే తీసుకురావాలి కదా, అన్నీ కూడా తీసుకొచ్చుకున్నానండి. అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్కటిని నా కష్టం చూడలేక మా వారిని వాళ్ళ తీయొద్దులే నేను తీస్తాను ఇటు ఇవ్వ అన్నారు. ఆయనకేమో తీయరాక ఏటేటో తీశారు. అలా వచ్చింది ఆ వీడియో. ఇక చూడండి అట్లా తీస్తున్నారు. ఆ సామాన్లు మామిడి కొమ్మలు మన ఊర్లో అయితే ఫ్రీగా దొరికేటివి ఇక్కడ చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఆ మామిడి తోరణాలు వచ్చి 40 రూపాయలు తీసేసుకున్నాను. అది అరటికి చెట్లు కూడా తీసుకున్నాను. అలాగే మార్నింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ చూడండి గుమ్మం ముందు ముగ్గు వేసేసాను. మా ఇంటి ముందు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల ఎదర ముగ్గు వేయటానికి లేదు. అందుకని గుమ్మంకి ఎదురుకి ఇలా చిన్నగా అయితే ఈరోజైతే వేసేసుకున్నాను. చాలా అంటే చాలా నీట్గా చక్కగా వచ్చింది. మనసు ప్రశాంతంగా. పువ్వులన్నీ నైటే కుట్టేశాను, ఆ వ్లాగ్ తీయలేదు. అంటే చాలామంది నైటీతో వద్దండి, డ్రెస్ కానీ సారీ కానీ ప్రిపేర్ చేసి పెట్టండి అన్నారు అనేసి అందుకు నేను నైట్ పువ్వులు కుట్టేటివి అయితే తీయలేదు. కాబట్టి ఈరోజైతే డైరెక్ట్గా పువ్వులు అలంకరించే ప్లేస్ అయితే చూపించేస్తున్నాను. ఓకేనా, గుమ్మలకైతే అలా పెట్టేశాను. మొత్తం బంతిపూలు కిలో వచ్చి బేభత్సమైన రేట్లు ఉండండి. కిలో వచ్చి 100 రూపాయలు చెప్పారు. చామంతులు, జాజులు, మల్లెలు అయితే అసలు మాట్లాడటం కూడా లేదు. అలాగే ఫస్ట్ పొద్దున్నే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలి కాబట్టి పాలైతే పాలు పొంగించుకుంటాం కదా, మా పాలు అయితే చక్కగా ఈరోజైతే పొంగిపోయినాయి. అసలు చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉండింది. చాలా బాగా అయితే చేసుకున్నాను ఈరోజు. అలాగే ఫస్ట్ నైవేద్యం స్వీట్తో కదా కాబట్టి పొంగల్ అయిపోయిద్ది. అయిపోయినాక మిగతా ఐటమ్స్ అనమాట, గారెలు కానీ పూర్ణాలు, పులిహోర. ఇంకలాగా చూడండి, కొంతమంది అంటారు గారెలు వేసేటప్పుడు 2 చేతులు యూజ్ చేయకూడదు, అదే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదని. నాకు మ్యాక్సిమం ఒక హ్యాండ్తో వేసేస్తాను, రైట్ హ్యాండ్తో, కొంచెం అలవాటే. నేనైతే ఇలా వేస్తాను. మరి మీరు ఎలా వేస్తారు కొంచెం కామెంట్ చేయండి. అలాగే గారెలు భలే వచ్చేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. లైట్గా గారె క్రిస్పీగా రావాలంటే కాస్త బియ్యం పిండి కానీ కొంచెం నానబెట్టిన బియ్యం కానీ వేసుకుంటే ఆయిల్ లేకుండా కరకరలాడుతూ గారెలు బాగుంటాయి. నేనైతే అలా చేస్తాను, అందుకే మామూలుగా చెప్పాను. అలాగే చింతపండు పులిహోర, మా పిల్లలకైతే నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టము. నాది వీడియో వచ్చి కొద్దిగా షార్ట్ మా వారిని తీయమన్నాను, పాప ఆయనకి కుదరలేదు. అది వేరే విధంగా, అది మొబైల్ ఉల్టా చేసి తీశారు, అందుకే కొంచెం ఖరాబ్గా ఉంటుంది. అయినా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. అలాగే నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పూర్ణాలు. పులిహోర అయిపోగానే ఇంకేమంటే పూర్ణాలే కదా, ముందు స్వీట్ అలాగా అయిపోయింది. ఒక్కొక్కటి చేస్తూ వచ్చాను. ఒక్కదాన్ని కదా, హెల్ప్ చేసేవాళ్ళు లేరు, కొంచెం స్లోగా చేసుకుంటూ ఉన్నాను. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? చేస్తే మీరు లక్కీ అని. నేనంటే కొంచెం ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. ఏ పూజ అయినా సరే ఏమైనా ఇంకొకరితో పెట్టుకోను అనమాట. నాకు వచ్చేంతవరకు అమ్మవారి అనుగ్రహంతో నీట్గా అందంగా చక్కగా చేసుకుంటాను. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకోండి, మీరు కూడా బాగానే చేస్తారు కదా, అందుకని చెప్పాను. అలాగే నా వంటలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు పూజ దగ్గరికి వద్దాము. ఇగో మేము తెచ్చుకున్న తాంబూలాలు, పళ్ళు, వండి పెట్టుకున్న నైవేద్యం ప్రతి ఒక్కటి అమ్మవారికి అయితే సమర్పించేసుకున్నాను. గోల్డ్ రేట్ అయితే మాత్రమేనండి ఆకాశాన్ని అంటుంది. చాలా అంటే చాలా రేటు ఉంది. నేను కాసు తీసుకునేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, మా వారు వద్దులే గోల్డ్ షాప్ కదా ఏమంటారు ఏమనేసి అయితే మేము ఫస్ట్ టైం కదా వీడియోస్ అని కొంచెం అయితే భయపడి మేమైతే వీడియోస్ తీయలేదు. నేనైతే కాసు, ఒక రింగు, మాటిల్ కూడా అయితే తీసుకున్నామండి. అదేనా నా దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేశానమాట. మనీ ఇచ్చేతే కాదు, అంత లేదులేండి మన దగ్గర. కాకపోతే చిన్న వస్తువులు ఉన్నాయి, అవి దేనికి యూజ్ అవ్వట్లేదని వాటిని రీసేల్ తిరిగి ఇచ్చేసి తీసుకున్నాను. చూడండి కాసు మరి ఎంత చిన్నది వచ్చిందో. ఈ చిన్న కాసు వచ్చి నాకు 4000 రూపాయలు
పడింది అనుకుంటాను. అలాగే మాటీలు అన్నీ నాది పాత బంగారం ఇచ్చేసి కొత్త బంగారం అయితే తీసుకున్నాను. రింగ్ అండి, నా దగ్గర ఆల్రెడీ లక్ష్మీదేవి రింగ్ అయితే ఉంది, కానీ డైలీ వేర్కి పెట్టుకుందామని తీసుకున్నాను. అప్పుడెప్పుడో మా ఇల్లు కొనుక్కునేటప్పుడు నేనైతే మాటీలు అమ్మేశాను, గోల్డ్ కొంచెం, అది కొంచెంగా సేకరించుకుందామనే ఆశతో మాటీలు కూడా తీసుకున్నాను. అలాగే నేను ఎలాగ పూజ అలంకరించాను, చక్కగా ఏమేమి చేశానో కొంచెం చూడండి. నేనేమేమి తప్పులు చేసుంటే కొంచెం నాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఆ తప్పులు లేకుండా చూసుకుంటాను. అలాగే ఈరోజైతే నా పూజ చక్కగా అయిపోయింది. అష్టోత్తరం చదువుకున్నాను, ఆ వీడియో తీయడానికి ఎవరు లేరు అప్పుడు. కానీ మనం పూజ ఎంత చేసినా సరే మన శ్రీవాళ్ళు అదే మగాళ్ళు మాత్రం పాపం వాళ్ళ కాళ్ళకి దండం పెడితే ఎంత మురిసిపోతారే కదా, అదేంటో వాళ్ళకి ఆ ఆనందం తప్పదు. కానీ మనం ఇలా శుక్రవారాలే కదమ్మా, వాళ్ళని కూడా మనం పూజిస్తాము. అలాగే అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు నెక్స్ట్ అవన్నీ అయితే తీసుకొచ్చానండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు అంటారు కదా, చిట్టి గాజులు, శంకులు, శంకు చక్రాలు, అవి నెక్స్ట్ కమలం పువ్వులు ఇవి ఉంటాయి కదా, తామర గింజలు, అవి గుడివింద గింజలు అన్నీ తెచ్చుకున్నాను. ఆన్లైన్లో అయితే సెర్చ్ చేశానండి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ అనేసి నేను 1 టౌన్లో అయితే తీసుకొచ్చాను. అలాగే నేను ఎలా చేశానో కొంచెం కామెంట్ చేయండి. బాయ్.